దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు చేసుకు ఆలోచన మా నాయకుడికి లేదు కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపకాండం చేశారు. ఎంపీ గెలవలేదా, ఎమ్మెల్యే గెలవలేదా, 23 శాసనసభ్యులు గెలవలేదా, 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా, ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని నిరూపించడానికి మనం మంచి చేసాం. ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం, తర్వాత కార్యకర్తలకైనా ఇంకోళ్ళకైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు. గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతి అని చెప్తున్నారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతిరోజు అసెంబ్లీలో జరుగుతుంది. ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా కుంభకోణాలు జరిగినాయి, ఆర్థికంగా దెబ్బతీశారని చెప్పి చెప్తారు. దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా వేస్తా చెప్పి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖలు చూసినా అవినీతి అని చెప్తున్నారు. అవినీతి కంపు కొడుతుందంట. గత 5 ఏళ్లలో 9 నెలలు విధ్వంసం జరిగింది చెప్తారు. 9 నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిళ్ళు మేము అవినీతి చేసి ఉంటే మా శాసనసభ్యులు మంత్రులు మా ప్రభుత్వం చేసి ఉంటే ఇన్నరా మీరు మొన్న శ్వేతపత్రాలు అని చెప్పి ఒక నెల నడిపారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా. వాస్తవాలు అయితే వెలికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవం అయితే లోన పెట్టండి. ఎన్ని డొల్లతనాలు చేతగానితనం. సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రి చేశాను, నాకన్నా అనుభవజ్ఞుడు ఆర్థికవేత్త, దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుడిని నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందని. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఇంత మాటలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు ఆర్థికవేత్త కదా, 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. తీరా లెక్కలు ఆ రోజు బురద పూశారు మా మీద. తీరా లెక్కలు అయితే 10 లక్షల కోట్ల పైలో లోపే ఉంది. మేము సంవత్సరానికి 2,70,00,000 కోట్లు పైచీలకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలకు వేసాం. మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి 2 నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరగల. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో? నిరుద్యోగులకి లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్ర. వాలంటీర్లుగా గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా. వాలంటీర్లకు ఇచ్చిన హామీని ఇది చేయలేదు కదండి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే 5,000 మీకు ఏం సరిపోతాయి, 10,000 నేను చేస్తా, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటా, మీకు గౌరవ వేతనం 10,000 చేస్తానని చెప్పి వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు రాస్తారోగాలు. టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది, మోసం చేసింది. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్లు. అంతా మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా. ఎవరు వాలంటీర్లు? మీరు పెట్టండి. గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణన తీసుకోవాలని చెప్తారు. మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్లో మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తున్నామని ఎందుకు అడగల? ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల్లో వెలికితీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం, తరిమేస్తామని కబుర్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి? ఇంజనీర్ గారు, మీ రాజకీయ నేపథ్యం ఏంటి అసలు? మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏంటి అసలు? మీ కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి అలా మీకు తెలిసిందే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైతు వారి కుటుంబం నుండి వచ్చి విజయవాడకు వచ్చి నా చిన్నప్పుడే సెటిల్ అవ్వడం జరిగింది. సొంతూరు మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మంపాడు అని మా అమ్మగారు ఉంది. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ చదివాను. నేను మా సిస్టర్, అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, బాబు ఓ పాప. నేను పాప ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది, బాబు ఏమో ఇప్పుడే ప్రీ కేజీ మాటలు వస్తున్నాయి. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వం మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మీకు తెలియదు, మీరు ఫస్ట్ నుండి మీడియా నన్ను దగ్గరగా చూస్తున్నారు. ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మొదలైనటువంటి నా రాజకీయ జీవితం విజయవాడ స్టూడెంట్ యూనియన్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను అక్కడ నుండి
ఈరోజు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా వచ్చానంటే అది ముమ్మాటికి మా నాయకుడి పట్ల నాకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసమే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ గతంలో ఈ పదవిని పెద్దవాళ్ళు చేసినటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి, భార్గవ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. అటువంటి పదవిలో కూడా ఒక సామాన్య నేపథ్యం, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నాకు ఇచ్చినప్పుడే నాయకుడు మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన నా మీద పెట్టినటువంటి గౌరవం ఎల్లవేళ నేను జీవితాంతం ఆయన రుణపడి ఉంటాను. అంటే పార్టీకి సంబంధించినట్టు మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరు ఇన్స్పైర్ వచ్చారు మీరు రాజకీయ? రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము చదువుకునేటప్పుడు కూడా అందరు ఇంజనీరింగ్ చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇంజనీరింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చదువుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఆయన పుణ్యమే. ఆ రోజు నేను చదువుకున్న కూడా ఆయన పుణ్యమే. ఆలోచన ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకున్న ఆ రోజుల్లో ఆ ప్రేమతో అభిమానంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాం. ఆ నాయకుడిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసిన ఏ నాయకుడు ఇంకో నాయకుడిని ప్రేమించడు. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి కలిసినప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? ఆ రోజు నేను స్టూడెంట్ యూనియన్గా ఉన్నప్పుడు చిన్న ఒక ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రోడిని ఆ రోజు మా నాయకుడి దగ్గరగా తీసుకున్నప్పుడు, నీ పేరేంటబ్బా అంటే నా పేరు అంజిరెడ్డి అన్న అంటే, ఓకే వెరీ గుడ్, ఏం చదువుతున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాను, వెరీ గుడ్, బాగా చదువు, మంచి, ఏంటి నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చి అంటే మీరంటే అభిమానం అన్న, ముందు చదువుకో తర్వాత రాజకీయాలు. ఆ మాటతోనే రాజకీయ ప్రస్థానం ఎక్కడ దాకా వచ్చింది. ఆయన జెండా పట్టుకొని వెనకాల ఏదో కార్యకర్తగా మొదలైన రాజకీయ జీవితం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రోద్బలంతో ఎక్కడికైనా వెళ్తా అన్న నమ్మకం అయితే నాకుంది. మా నాయకుడు భరోసా నాకైతే నమ్మకం. వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలను గాలి కొదిలేశారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది, వాస్తవం అంటారా? ఎవరు చెప్పారన్నా? ఈరోజు వందల సంఖ్యలో అక్రమ కేసులు రాయలసీమ లాంటి ప్రాంతంలో దుర్మార్గంగా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేది. ఏ విధంగా మర్డర్లు, కేసులు, కనీసం కేసులు కూడా పెడితే తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళందరికీ భరోసాగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద వందల కేసులు పెడితే మా క్యాంప్ ఆఫీసులో ఏదైతే కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సోషల్ మీడియా లీగల్ రెండు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి సాక్షాత్తుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాంప్లెట్ పట్టుకొని ఈ 3 నెంబర్లు, ఆ 3వ నెంబర్లో నాది, ఫస్ట్ది లీగల్, ఈ 3 నెంబర్లు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఆపద వచ్చినా, అక్రమ కేసులు బనాయించబడి ఎటువంటి ఇబ్బందిని ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంటారని చెప్పి. అంటే మీరు పోస్టులు పెట్టారని వ్యక్తిగత హననం చేశారని మేము కాపాడుతూ ఉంటారు ఏంటి? వ్యక్తిగత హనం చేసాం. ఇబ్బంది కలిగిన మీరు అన్నారు కార్యకర్తలు మీరు ఏం అండగా ఉన్నారంటే మేము చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము అండగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇంటెన్షనే తప్ప మరి ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటుందా? పార్టీ మనుగడ అయిపోతుంది, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపం అవుతుంది చెప్పంటారు అన్న. వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగిసిపడింది లేదు, వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తో. ఆయన జెండానే మా ఎజెండా. కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు వెళ్తే భయపడేది లేదు, వస్తే ఆర్పాటు పడేది లేదు. ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతున్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తారో అటువంటి వారి మీదే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది. ఒక సోషల్ మీడియా అధ్యక్షుడికి మీరు ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? ఇవన్నీ పచ్చ మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం. ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం. పాత్రికా మిత్రులు అంత మీడియా చెప్పింది. అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు. టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఓపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, మ్యాటర్ పెట్టినా, మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు, జాకీలు పెట్టిన లేపినా లెగట్లేదు. ఈరోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు. మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి, ఈ పోస్ట్ పెట్టండి అంటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ అని చెప్పి ప్రూవ్ చేయండి. వీళ్ళంతా పైసలకి ఇస్తే అమౌంట్ ఇస్తే ప్రూవ్ చేయండి అన్న, ప్రూవ్ చేయండి. మీకు 4 రోజులు తిరిగి వాడు ఈడవుతాడు, ఈడు ఆడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు
అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం 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 అని చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడి మీద మా పార్టీ మీద బురద జల్లేటువంటి అవసరం మీకు అలవాటే కదా.